ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ హీలింగ్ అనేటువంటి టాపిక్లో మనం ఇక్కడ ఒక 10 పాయింట్స్ చెప్పారు. The prerequisites which I would like to emphasize might be enumerated as follows అని అన్నారు. ఇవి 10 పాయింట్స్లో మనం 9 పాయింట్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం. అందులో 9th పాయింట్ నిన్న ఏమని చదువుకున్నాం అంటే the deliberate eliminating of qualities, lines of thought and of desires which could hinder the inflow of spiritual force, a force which might integrate the soul more closely with the body in the three worlds and inaugurate a renewed life experience, life expression, or which might integrate the soul with its emanating source and initiate renewed life on soul levels. This therefore affects the relation of the patient to his soul. So, the deliberate eliminating of qualities. నిర్మోహమాటంగా మనం పేషెంట్లో కూడా కొన్ని అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేనివి ఇవి ఉండకుండా ఉండేటట్టుగా వాడిని చక్కగా సమర్పణగాను ఒక చక్కటి వాడికి నచ్చినటువంటి దైవాన్ని, ఒక హయ్యర్ ఎనర్జీని వాడు ఇన్వోక్ చేసేటట్టుగా వాడు ఉండడం అనేటువంటిది చాలా అవసరం. There is the eliminating of qualities, lines of thought and of desires which would hinder the flow of spiritual force. స్పిరిచువల్ ఫోర్స్ చక్కగా ఫ్లో అవ్వాలంటే దానికి హిండ్రన్సెస్ ఏమి ఉండకూడదు, అడ్డంకులు ఏమి ఉండకూడదు. సో వీడు ఏదో అదని ఇవని ఇలా వాడు బొర్రలో పెట్టేసుకుంటున్నాడు అనుకోండి, అవన్నీ కూడా వాడికి అడ్డంగా నిలుస్తాయి. వాడికి అంటే ఎనర్జీ ఫ్రీ ఫ్లో అనేటువంటిది అవ్వకుండా ఇబ్బందులు పడతాయి. అంటే ఏదో మమకారాలని అవన్నీ ఇవన్నీ ఏవో వాడి ఆస్తులు ఎవరు తీసేసుకుంటారో ఏమిటో భయాలు ఇలా ఏవో వాడు పెట్టేసుకున్నాడు ఉన్నాడు అనుకోండి, వాటిలో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటున్నది మనం చూడలేం. అందు గురించి వాడికి ఏమని చెప్పాలంటే, నాయన చక్కగా ప్రశాంతంగా హాయిగా కూర్చో, చక్కగా ప్రశాంతంగా పడుకో, చక్కగా నీకు నచ్చినటువంటి దైవాన్ని ధ్యానం చేసుకో, నీకు నచ్చినటువంటి విధంగా నువ్వు ఉంటూ అక్కర్లేని విషయాలను, కుటుంబ విషయాలను పెద్దగా నువ్వు దృష్టి పెట్టకు. నీకు ముందు రోగం తగ్గడం అనేటువంటిది అవసరం. దీనికి దైవశక్తి అవసరం. నీకు రోగం తగ్గాలంటే, నీకు ఉన్నటువంటి కష్టం పోవాలంటే దీనికి నీకున్నటువంటి శక్తి సరిపోదు, దీనికి దైవశక్తి అవసరం. ఆ దైవశక్తి నీలో ప్రవహించి చక్కగా ఇది చేయాలంటే నువ్వు అక్కర్లేని ఆలోచనలు ఇలాంటివన్నీ పెట్టుకోకమ్మా, కాసేపు హాయిగా ప్రశాంతంగా కూర్చో అంటున్న విషయం అని చెప్పేస్తే వాడికి వాడిని ఆ విధంగా ఉండేటట్టుగా వాడిని కూర్చోమని చెప్తుంటే అప్పుడు చక్కటి స్పిరిచువల్ ఫోర్స్ చోట్ల నుంచి వాడికి చక్కగా గాయత్రి మంత్రం చేసుకొని వస్తుంది, ఒక శరణం మీద చదువుకొని వస్తుంది, లేదా ఒక వేదం చదువుకొని వస్తుంది. వాడికి నచ్చినటువంటి దైవాన్ని ఎవరిని ప్రార్థన చేసుకున్నా సరే ఒక హయ్యర్ ఎనర్జీని వాడు ప్రార్థన చేసినప్పుడు చక్కగా అది అలా ఫ్లో అవుతుంది. అది చెప్పాలి. ఇది 9th పాయింట్ నేను మనం చదువుకున్నది. ఇప్పుడు 10th పాయింట్, the capacity of both healer and patient to integrate into the soul group with which they are subjects affiliated, to integrate in other cases both personality and soul, and if they are at a needed point of development, both to integrate more closely into the master's ashramic group.
ఏమన్నారు, ద కెపాసిటీ ఆఫ్ బోత్ హీలర్ అండ్ పేషెంట్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ద సోల్ గ్రూప్. వీళ్ళిద్దరు కూడా చక్కగా సోల్గా వీళ్ళు ధ్యానం చేయడం అంటుండే దానిలోకి వీళ్ళిద్దరు ప్రవేశించాలి. పేషెంట్ అంటే ఇక్కడ మీరు స్టూడెంట్ డిసైపుల్ కూడా అనుకోవచ్చు మనం. డిసైపుల్గా ఉంటుంటే వాడు ఒక హీలరు, లేదా ఒక పేషెంట్ ఒక హీలరు, వీళ్ళిద్దరు సోల్ గ్రూప్లోకి వీళ్ళిద్దరు ఎంటర్ అవ్వాలి. పేషెంట్ ఎంటర్ అవ్వాలి, హీలరు ఎంటర్ అవ్వాలి. సోల్ గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే సోల్గా మాట్లాడుకోవడం, సోల్గా వీడు తెలియబడుతూ ఉండడం అంటుండే దాంట్లోకి వీడు ధ్యానం చేసుకుంటూ కాసేపు సోల్గా ఐఎమ్ సోల్ అంటుండేది అలా ధ్యానం చేసుకుంటే చక్కటి అవేకనింగ్ వస్తుంది. అది సోల్గా వీడు ఎప్పుడైతే ధ్యానం చేశాడో నెక్స్ట్ ఏమంటున్నారంటే విత్ విచ్ దే ఆర్ సబ్జెక్టులు ఎఫిలియేటెడ్ టు ఇంటిగ్రేట్ ఇన్ అదర్ కేసెస్ బోత్ పర్సనాలిటీ అండ్ సోల్. కొందరిలో పర్సనాలిటీను సోల్ ఈ రెండు కలయిక అలా కూడా చెప్పుకోవచ్చు మనం. వీళ్ళిద్దరు సోల్స్గా కలవడం ఒకటి, లేదా కొందరిలో పర్సనాలిటీను సోల్ కలవడం అంటే వాళ్ళలో ఉంటున్న సోలే వాడికి సాధనకి అన్నట్టుగా అంటే వాడిలో సోల్ తోటి వాడు అనుసంధానం చెందడం. పర్సనాలిటీని సోల్ అంటే బేసిక్గా పర్సనాలిటీని సోల్ అనుసంధానం అయిన తర్వాత సోల్ లెవెల్లో వాడికి గురువు గారు చక్కగా మార్గనిర్దేశం చేయడం లేదా హీలింగ్ చేయబడటం ఇదంతా జరుగుతుంటుంది. సో పర్సనాలిటీ అండ్ సోల్ in other cases both personality and soul, and if they are at a needed point of development both to integrate more closely into the master's ashramic group. వీళ్ళిద్దరు కూడా నీడెడ్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉండడం అంటే ఏంటంటే అప్పుడప్పుడే చక్కగా సాధన చేసుకుంటూ ఇదిగా ఉంటున్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు ఒక పరమ గురువులతోటి చక్కగా వాళ్ళకి సాధన అంటున్నది నిలబడుతూ ఉన్నప్పుడు చక్కగా ఒక హయ్యర్ ఎనర్జీని వాళ్ళు ఇన్వోక్ చేస్తున్నప్పుడు పరమ గురువులు హైరార్కి వీళ్ళుని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆశ్రమిక గ్రూప్ తోటి వీళ్ళకి అనుసంధానాలు. ఎందుకంటే మనం ఆశ్రమిక గ్రూప్ అంటే ఏంటంటే ఆశ్రమ్స్ ఆర్ డిఫరెంట్, మాస్టర్స్ ఆర్ డిఫరెంట్. రెండింటి గురించి కొంచెం వివరాలు మనం చెప్పుకున్నాం గతంలో. ఈ ఆశ్రమ్స్ అనేటువంటివి ఏంటంటే చోటులో మనకి 7 ప్రధానమైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయని చెప్పారు, 7 ఉప ఆశ్రమాలు ఉన్నాయనేటువంటివి చెప్పారు, ఇవన్నీ చెప్పారు మనకి. సో అది చెప్తూ మనకి ఇండియాలో మనకి డార్జిలింగ్లో ఉందని చెప్పి కూడా చెప్పారు మనకి. సో ఈ ఆశ్రమంకి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ని వీళ్ళు ఇన్వోక్ చేయడం అటువంటిది ఒక హయ్యర్. అంటే ఇప్పుడు ఫస్ట్ వీడు డైరెక్ట్గా మాస్టర్కి వీడు పూర్తిగా లింకప్ అవ్వకుండా ఉన్నప్పుడు ఫస్ట్ వీడు ఆశ్రమంతో వీడు లింకప్ అవుతాడు. ఆశ్రమంతో లింకప్ అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో మాస్టర్ తోటి పూర్తిగా అనుసంధానం చెంది వాళ్ళు వర్క్ చేయడం, ఆ మాస్టర్ తోటి ఒక లింకప్ చక్కగా ఏర్పడటం ఇదంతా జరుగుతుంది. సో ఆశ్రమం నుంచి వీడికి ఎనర్జీ ఫ్లో అంటున్నది ఉంటుంటుంది, మాస్టర్ నుంచి ఎనర్జీ ఫ్లో ఉంటుంది. అంటే రెండిటికి కొంచెం తేడా ఉంటుంది. ఆశ్రమం నుంచి ఎనర్జీ ఫ్లో ఉంటుంది, మాస్టర్ నుంచి ఎనర్జీ ఫ్లో ఉంటుంది, రెండు ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఆశ్రమం నుంచి వస్తుంటుంది వీడికి ఎనర్జీ. అంటే ఇంకా మాస్టరు ఆయన టీచింగ్స్ వీడికి అవగాహనలోకి ఇంకా అంత చక్కగా విచ్చుకోకుండా ఉన్నటువంటి స్థితి వీడు. అప్పుడు ఆశ్రమం నుంచి వీడికి ఎనర్జీ వస్తుంటుంది. అందుగురించి వీడు పర్సనాలిటీ సోల్తో అనుసంధానమైనటువంటి వాడు నెక్స్ట్ ఆశ్రమంలోకి వీడు చేరతాడు. ఫలానా స్కూల్లో చేరినట్టుగా ఆ ఆశ్రమం నుంచి వీడికి ఎనర్జీస్ అలా అందుతుంటే కొన్నాళ్ళేడికి నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి గురువు దర్శనం వీడికి అవుతుంటుంది. ఆ ఆశ్రమంకి సంబంధించినటువంటి పరమ గురువు ఎవరు, ఆయన వీడిని లీడ్ చేస్తున్నటువంటి రహస్యాలు ఇవన్నీ చక్కగా వాడికి స్పెషల్ టీచింగ్స్ అందుతుండడం, ఇలాంటివన్నీ గ్రూప్ టీచింగ్స్, స్పెషల్ టీచింగ్స్ ఇలాంటివన్నీ కూడా గురువు వీడికి చేస్తూ ఉండడం, ఇదంతా కూడా ఆ నెక్స్ట్ లెవెల్. అందుకే మాస్టర్స్ ఆశ్రమిక గ్రూప్. These 10 requirements may appear simple but are not so by any means. Superficially, they may appear to deal with character and quality and capacity. Fundamentally, they concern the relation of soul and body and deal with the integration or abstraction. అంత ఈజీ కాదు, ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్, అబ్స్ట్రాక్షన్. సోల్ పర్సనాలిటీ చక్కగా కలిసిపోయి సోల్గా చక్కగా వీడు వ్యవహరించడం అంటున్నది జరగడం. The object underlying them in any case is to set up an unbroken rapport between the healer or the healing group and the patient who is receiving the scientific attention of the healing agent or group or individual. సో ఒక చక్కని ర్యాపో బిట్వీన్ ద హీలర్, ఒక అన్బ్రోకెన్ ర్యాపో ఉండాలంటే ఏదైనా సరే గురు సమర్పణ ఇది బాగా డెవలప్ చేసుకోవాలి. అప్పుడు అన్బ్రోకెన్ ర్యాపో బిట్వీన్ ద హీలర్ ఆర్ ద గ్రూప్ టు ది పేషెంట్ అంటున్నది ఉంటుంది చక్కగా.
హీలర్కి నన్ను వీడికి ఒక అన్బ్రోకెన్ ర్యాపో అంటే ఏంటంటే ఎప్పుడు ఉంటుంది అన్బ్రోకెన్ అంటే ఇంకా పూర్తి విశ్వాసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వాడు హీలర్ మీద వాడికి ఏర్పడినప్పుడు అది అన్బ్రోకెన్గా ఉంటుంది. ఇంకెక్కడ కూడా వాడికి సందేహం లేదు, సంకోచం లేదు, పూర్తిగా భగవంతుడిని లేదా మాస్టర్ గారిని నమ్ముకొని అలా ఉండటం. అప్పుడు ఒక బాండ్ అంటుండేది వాళ్ళకి వీళ్ళకి ఫామ్ అవుతుంది. చక్కగా అప్పుడు ఎనర్జీస్ ఫ్లో అవడం చాలా ఇదిగా ఉంటుంది. One of the first things that any healing agent will have to do will be the drawing up of a simple outline of instruction, which should govern the attitude of the one to be healed. These instructions must be simple because where real illness is present, it is not possible for the patient to make the simplest physical effort in order to institute any changed attitude. This is oft forgotten. సో కొన్ని పేషెంట్లో కొన్ని స్వభావరీత్యా కొన్ని ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని అవసరం. ఇవి పేషెంట్లో డెవలప్ అయి ఉండాలి. అయితే పేషెంట్ అనేటువంటి వాడు జనరల్గా చాలా బాగా సిక్ అయిపోయి ఉన్నటువంటి వాడు కదండి పేషెంట్గా. మామూలు ఏమాత్రం కొంచెం బాగానే ఉన్నాడు, పెద్దగా మన జోలిలో మన దగ్గరికి ఎందుకు వస్తాడు, పెద్దగా రాడు కదా. బాగా సిక్ అయిపోయినటువంటి వాడు బెడ్ మీద అలా పడుకుంటాడు. అందు గురించి పెద్ద యాటిట్యూడ్కి ఇక్కడ మనం అప్లై చేయవలసినటువంటిది పెద్ద ఇదే ఉండదు అన్నటువంటి విషయం, కానీ మనకు తెలుసుకుని ఉండాలి మనం అని చెప్తున్నారు. There are one or two things which I would like to make clear and which you must in your turn must make clear to the patient. అది మనం పేషెంట్కి చక్కగా క్లియర్గా చెప్పుకొని ఉండాలి, మనం ఇదిగా ఉండాలి. అందులో నెంబర్ 1 ఏంటంటే క్యూర్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. Patients must realize that continuance of life in the physical body is not the highest possible goal. Cure is not guaranteed. అది బాబు ఆయన మొదట చెప్పారు. గ్యారంటీగా తగ్గుతుంది అని మాత్రం మీరు ఇచ్చేయకండి. దైవం యొక్క నిర్ణయాన్ని మనం వదిలేద్దాం, మనం దైవాన్ని ప్రార్థిద్దాం. అంతే సింపుల్. దైవం ఏది నిర్ణయిస్తాడో అది జరగనిద్దాం. మనం నిర్ణయించేది జరిగినందువల్ల మనకు లాభం ఉండదు. దైవ నిర్ణయానికి మనం వదులుదాం, మనం దైవాన్ని మనం ప్రార్థించుదాం. ఇది జీసస్ గారు చెప్పింది అదే, ఇక్కడ జ్వాలకులు గారు చెప్తున్నది అదే. క్యూర్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. పేషెంట్స్ మస్ట్ రియలైజ్ దట్ continuance of life in the physical body is not the highest possible goal. It may be so if the service to be rendered is of real import, if obligations remain still to be carried out, and if other lessons must still be learned. Obligations ఉన్నాయనుకోండి, అప్పుడు ఓకే. ఇట్ మే బి సో ఇఫ్ ద సర్వీస్ టు బి రెండర్డ్ ఈజ్ ఆఫ్ రియల్ ఇంపోర్ట్. వాడి ద్వారా జరగాల్సినటువంటి పనులు ఇంకా ఉన్నాయనుకోండి, అప్పుడు అది వేరు. అలాగే వాడు ఒక లైఫ్లో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయనుకోండి, కొన్ని ఏవో వాడు నిర్వహించవలసినటువంటి పనులు, ఫ్యామిలీకి వాడు చూసుకోవాల్సినటువంటివి, ఇలాంటివి ఏవో ఉంటాయి. అంటే మనకి ఏ వయసు వాడికైనా సరే వాడికి అనిపిస్తుంది అంటే ఇంకా నేను అది చూసుకోవాలి కదా, వీడికి ఇది చేయాలి కదా, ఇలాంటివో కొన్ని అనిపిస్తుంటాయి. అలాంటి దృష్ట్యా కాకుండా మీరు అవగాహన చేసుకోవడం అనేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ ఉద్దేశం. సో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి ప్రతి వాడికి. If obligations remain still to be carried out, and if other lessons must still be learned, bodily existence is not, however, the summum bottom of existence. Freedom from the limitations of the physical body is of real beneficence. Patients must learn to recognize and accept the law of karma. So పేషెంట్స్ మస్ట్ రియలైజ్ ది లా ఆఫ్ కర్మ. సృష్టిలో కర్మ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏంటి, చక్క దానిని గౌరవించినటువంటిది అవసరం. ఫిజికల్ బాడీలో ఉండడం అనేటువంటిది ఒక రకంగా లిమిటేషన్. వాడు చాలా సఫర్ అవుతున్నాడు ఫిజికల్ బాడీలో ఉంటుంది. వాడికి ఆ సఫరింగ్ని తీసేయడం అంటున్నది ఒక్కొక్కసారి ఫిజికల్ బాడీలో నుంచి వాడిని పైకి లిఫ్ట్ చేసేస్తే ఆ సఫరింగ్ లేకుండా వాడు చేసుకునేటువంటి పనులు కొన్ని ఉంటాయి చక్కగా. అంటే ఒక పెద్ద మనిషి ఉన్నారనుకోండి, పెద్ద మనిషి ఉంటూ ఆయన ఏం చేస్తారు, ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఆయన ఊరికి ఇంట్లోనే ఉంటూ ఇంట్లో కొడుకులకి వాళ్ళకి ఏమని చెప్తున్నట్టు, ఈ రకంగా చెయ్యి, ఈ రకంగా వ్యాపారం చేసుకో, డబ్బులు వస్తే ఈ రకంగా పెట్టుకో, ఈ రకంగా ఇలా చేసుకో, ఇంట్లో ఉండేటువంటి నీ కష్టాన్ని, అప్పుడు నీకు ఇలా సాల్వ్ అవుతుంది, ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు వాడు. సో వీడు దేహం వదిలేసిన తర్వాత కూడా అవసరం అయితే వాళ్ళకి అలాంటి సలహాలు ఇస్తూ ఉంటాడు వాడు. సలహాలు ఇవ్వడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికి దేహం కంపల్సరీగా ఉండాలి అనేటువంటిది ఏం లేదు. దేహం లేకపోయినా
వీడి కింద ఎవరైతే వీడు ఆధారపడి ఉన్నారో వాళ్ళని చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు వాడు చేయవచ్చు. అది ఆ రహస్యం ఒకటి తెలుసుకున్నాను. అంటే అలా కాదు సార్ ఎలా కుదురుతుందండి మీరు మరి అన్నటువంటిది మనకు అనిపిస్తుంది. కానీ వీడేం చేస్తాడంటే వాడికి చక్కటి దారి ఏర్పరుస్తాడు వాడికి. ఆ క్షణం వీళ్ళు ఆకాశం నుంచి ఏదో వీడి చేతిలో పడుతున్నట్టుగా అలా ఉండదు మీకు ఎక్కడ. వీడి చుట్టూతో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళ ద్వారా వీడికి ఒక సహకారం అంటున్నది అందేటట్టుగా వాడు చేస్తుంటాడు దేహం వదిలేసిన. చెప్తే దేహంలో ఉంటేనే వాడి యొక్క సహకారం అందుతుంది అది లేకపోతే ఉండదు అంటున్నది ఏం అనుకోకర్లేదు. అందుగురించి దేహం ఒక్కొక్కసారి బాడీలో ఎగ్జిస్టెన్స్ ఇస్ నాట్ హౌవర్ ది సుమం హ్యూమమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వరం ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది ఫ్రీడమ్ ఫ్రమ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఈజ్ అ రియల్ బెనిఫిషియన్స్. సో ఫ్రీడమ్ ఫ్రమ్ ది లిమిటేషన్స్ అంటున్నది ఎప్పుడు కూడా అది కొన్ని కొన్ని సందర్భాల్లో అది వాడికి చాలా హెల్ప్ చేస్తున్నాడు. అందుగురించి అటువంటి సందర్భాల్లో వాడికి దేహం తీసేసుకోవడం అంటుంటే జరుగుతుంటుంది. అందుగురించి అలాంటివి ఉంటున్నప్పుడు మనం దాన్ని చక్కగా ఇది చేయడం అనేటువంటి విషయం ఒకటి చెప్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమంటున్నారంటే అది వాడికి అది అంటే అన్నిటికన్నా అది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అది బాడీలో ఎగ్జిస్టెన్స్ ఇస్ నాట్ హౌవర్ ద సుమం ఆఫ్ గుణం ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అది అంటే బాడీలో ఉండడం అనేటువంటిది అంటే కొంచెం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకున్నాం. ఉదాహరణకి అంటే వాడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి ఏ సపోర్ట్ అయితే అవసరమో ఆ సపోర్ట్ ఇవ్వడానికి బాడీలో ఉండవలసిన అవసరం లేదు. బాగా అంటే ఆయనకి చెప్తున్నటువంటి ఫస్ట్ పాయింట్ అది. అంటే బాడీలో లేకపోయినా వాడు ఎటువంటి సపోర్ట్ బాడీలో ఉండంగా ఎటువంటి సపోర్ట్ అయితే ఇస్తాడో బాడీలో లేకపోయినా ఆ సపోర్ట్ ఇవ్వచ్చు. అది సో అప్పుడు బాడీలో ఉండాలి అనేటువంటి పాయింట్ ఆ వ్యూలో మనం ఆలోచించడం అంటున్నది అవసరం లేదు. He can definitely help the family, or he can definitely help the beings, or he can have good sadhana even after leaving the body. That is first point. Second point is fear is needless. One of the first objective of the healing agent should be to aid the patient to achieve a happy, sane, expectant outlook upon his future, no matter what that future may bring. సో వీడికి భవిష్యత్తు మీద ఒక చక్కటి ఆశ కల్పించేటువంటి విధంగా వీడు మాట్లాడాలి. ఏం పర్వాలేదు నీకు తగ్గిపోతుంది, వచ్చే సంవత్సరం మీ అమ్మాయి పెళ్లి చేయాలి, మేము అందరం వస్తాం, మూడు రోజులు మీ ఇంట్లో ఉంటాం, సో నువ్వు అంతా మమ్మల్ని చూసుకోవాలి, నువ్వు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, ఇలా ఈ రకంగా ఒక ఎంకరేజ్మెంట్ కలిగించేటువంటి విధంగా మనం మాట్లాడాలి. చాలా అవసరం. అంటే ఫ్యూచర్ మీద వాడికి ఒక ఆశ అనేటువంటిది కల్పించాలి ఎప్పుడు మన మాటలు. దానివల్ల ఏంటంటే వాడు అమ్మో నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుంది, నేను చనిపోతే నా చిన్న చిన్న పిల్లలు ఎలా వీళ్ళు పాపం ఎలా బతుకుతారు, ఇలాంటి భయాలు ఏవో సమ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫియర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఉంటాయి. వాడికి ఆ భయాలు అనేటువంటి అవసరం లేదు అంటు విధంగా మనం మాట్లాడాలి. నీకేం పర్లేదా, నీకు 4 రోజులు హాస్పిటల్ వెళ్ళి వచ్చేస్తాం అంతే, ఎంతమంది తగ్గలేదు. ఆ మధ్య మా పక్కింట్లో ఉండే ఆయన ఎంత ఇదిగా ఉండి వెళ్ళాడు, చాలా శుభ్రంగా ఇప్పుడు తిరిగాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆయన హాయిగా ఉన్నాడు. ఆయన ఎందుకు నేను కంగారు పడుతున్నా అనవసరంగా, ప్రతిది భయం అన్నటువంటిది అక్కర్లేదు. ఇలాంటిది ఒక అంటే ముందు మనమే భయపడిపోతుంటాం ముందు ఆ కండిషన్ చూసి, అమ్మో ఏమైపోతాడో ఈయన ఏమైపోతే కుటుంబం ఏమైపోతుందో, ఇలా ఏవో తెలియకుండా మనమే చాలా భయపడిపోతాం. సృష్టిలో చూస్తున్నటువంటి వింతల్లో కల్లా వింత ఏమిటంటే అని అడుగుతాడు ఆయన. అన్నిటికల్లా వింత ఏంటి అని అడుగుతాడు యముడు ధర్మరాజు. ఏం లేదండి, ఇదే వింత. అంటే ఎంతోమంది ఏదో వయసులో వాళ్ళందరూ దేహం వదిలేస్తున్నారు, అయినా నేను ఏదో ఉంటాను ఇలాంటివో భావములు ఉంటుంటాయి. సృష్టిలో ఎన్నో వింతలు ఉన్నాయి. అంటే ఎంతెంతో చిన్నవాళ్ళు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు, ఎన్నో ఉంటున్నాయి ఇవన్నీ కూడా. సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దోస్ థింగ్స్. కరేజ్, హ్యావ్ కరేజ్. దేహం వదిలేసినంత మాత్రాన మనం ఏదో అయిపోతాం అంటున్న భావం మాత్రం అస్సలు అక్కర్లేదు. ఇది ఎలా మనం దేహంలో ఉండగానే తెలుసుకోవచ్చు.
ఒక ప్రశ్న వేసుకుందాం. అలా కాదండి, మనకి ఒక కాన్ఫిడెన్స్ అంటుండేది మనకు కావాలి అంటే ఎట్లా? అప్పుడు మనం వేరేవాడికి చెప్పగలుగుతామా? అంటే ఏం లేదండి. ఉదాహరణకు పలానా వాళ్ళ ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారు. చనిపోకముందు వాళ్ళు చాలా ఏవో ఇబ్బందులు, సుఖంగా ఏవో ఉన్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఆయన లేకపోయినంత మాత్రం మరీ దిగజారిపోయినట్టు అయిపోయిందా? అయిపోయినట్టుగా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో కనపడతాయి. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి వాళ్ళకి అందుతూనే ఉంటుంది. ఆ మొమెంట్‌లో ఏదో చాలా లాస్ అయిపోయినట్టుగాను, చాలా ఇది ఇబ్బందులు పడుతున్నట్టుగాను అనిపిస్తుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఇఫ్ యూ సీ వాళ్ళ ఫ్యామిలీ చాలా చక్కగా సెటిల్ అయిపోయినట్టుగాను, ఇలాంటి సందర్భాలు మనకెన్నో ఉంటుంటాయి. అందువలన చనిపోయినంత మాత్రాన వాళ్ళ కుటుంబం గాని, వాడి సాధన కానీ ఇదంతా దెబ్బ పడిపోతుందనేటువంటి భయం అస్సలు అక్కర్లేదు. మనం డెత్‌ని చూసి మనం ఎప్పుడు కూడా భయపడక్కర్లేదు. దానికి ఏం చేయాలో చక్కగా అది చేసేయండి అంతే. లా ఆఫ్ కర్మ అంటున్నది ఒకటుంది చోట్లో. దాని ప్రకారంగా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేటువంటిది గానీ, తర్వాత ఎవరు కూడా భూమి మీద శాశ్వతంగా ఉండేటువంటి వాళ్ళు కాదు. ఈ విషయాలు చక్కగా మనం పరిపూర్ణమైనటువంటి హృదయంతో దాన్ని తెలుసుకొని మనం ఉంటే, మనకు చక్కటి సొల్యూషన్స్ వస్తాయి. ఇట్ విల్ బి ఆబ్వియస్ టు దట్ దేర్ లైస్ బిఫోర్ యూ ద ఆపర్చునిటీ టు బ్రింగ్ ఎ న్యూ యాటిట్యూడ్ టు ద హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ డిసీజ్ అండ్ హీలింగ్ and to train humanity in a better and happier sense of proportion where disease and health are concerned. అంటే ఇక్కడ మీరు దేహాన్ని వదిలేసేపోయి వాడి దగ్గరికెళ్ళి ఏ రోజైనా ఎవడైనా చనిపోవాల్సిందే అన్న మాటలు మాట్లాడొద్దు దయచేసి. అలాని కాదు నా ఉద్దేశం. వాడికొక ఒక సంతోషం కలిగించేటువంటి మాటలు మాట్లాడాలి ఎప్పుడు కూడా. బాధను పోగొట్టగలిగేటువంటి మాటలు మాట్లాడాలి. ఒకవేళ నిజంగా అలాంటి మాటలు మాట్లాడగలుగుతాము అన్నటువంటి మీకు ధైర్యం ఉంటే వాడి దగ్గరెళ్ళి మాట్లాడండి. లేదా వాడి దగ్గరెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏంటో నీకింత కష్టం వచ్చింది, తగ్గుతుందిలే ఇలా మాట్లాడొద్దు దయచేసి. చక్కగా వాడికి ఒక ధైర్యం కల్పించేటట్టుగా మాట్లాడండి. భయం అస్సలు అక్కర్లేదు అనేటువంటివి మాట్లాడబెట్టండి. ఫియర్ ఈజ్ నీడ్లెస్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద హీలింగ్ ఏజెంట్ షుడ్ బి టు ఎయిడ్ ద పేషెంట్ టు అచీవ్ ఎ హ్యాపీ, సేన్, ఎక్స్పెక్టెంట్ అవుట్లుక్ అపాన్ హిస్ ఫ్యూచర్. ఒక ఎక్స్పెక్టెంట్ అవుట్లుక్ అపాన్ హిస్ ఫ్యూచర్ అనేటువంటిది ఏర్పరచండి. ఏం పర్వాలేదు, పలానా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ కంపెనీలో ఏవో ఉద్యోగాలు ఉంటాయంట, ఇంకో 2 నెలల్లో వాళ్ళు నోటీసులు పడతాయంట, పడగానే మన పిల్లవాడికి వాళ్ళు ఉద్యోగం కన్సిడర్ చేస్తా ఉన్నారు. నాకు బాగా స్నేహితుడాయన, తప్పకుండా సహాయం చేస్తాడు. నేను నీకు నా మాట నువ్వు నమ్ముతావు కదా, నువ్వు నమ్ముతావు కదా. ఇప్పుడు నేను ఇంత గట్టిగా నేను చెప్తానంటే నువ్వు నమ్మకం పెట్టుకోవచ్చు. లేదా నేను అందరిది నేను అలా చెప్పను కదా. వేరే విషయాలు ఎప్పుడైనా ఇలా చెప్పి నీకు ఇది చేసాను చేయలేదు కదా, అందు గురించి ఏం కంగారు లేదు. ఒక 2 నెలల్లో మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. నువ్వేం ఇలా మీరు ఒక ఉత్సాహం కలిగించేటువంటి మాటలు, ఒక ఆనందం కలిగించేటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడాలి పేషెంట్ దగ్గర. ఎక్స్పెక్టెంట్ ఫ్యూచర్‌గా ఉండాలి. నో మ్యాటర్ వాట్ దట్ ఫ్యూచర్ మే బ్రింగ్. ఏది తెచ్చినా పర్వాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాడికి ఆనందం కలిగించేట్టుగా మనం మాట్లాడాలి ఎప్పుడు. అలా కాదండి 2 నెలల తర్వాత ఉద్యోగం రాలేదనుకోండి, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం సార్. మీరేం కంగారు పడకండి. మీరిప్పుడే మనం ఇలేదో అనేసుకోక్కర్లేదు. ముందు వాడు బెడ్ మించి లేచి వాడు ముందు ఇంటికొచ్చి వాడు నడిచేట్టుగా వాడు తయారైతే తర్వాత ఏదో ఒకటి చెప్తాం వాడికి. అది. సో ఇట్ విల్ బి ఆబ్వియస్ టు దట్ దేర్ లైస్ బిఫోర్ యూ ద ఆపర్చునిటీ టు బ్రింగ్ ఎ న్యూ యాటిట్యూడ్ టు ద హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ డిసీజ్. ఒక న్యూ యాటిట్యూడ్ దీనివల్ల ఏమవుతుందంటే న్యూ యాటిట్యూడ్ ద హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ డిసీజ్ అంటున్నది స్టార్ట్ అవుతుంది. న్యూ యాటిట్యూడ్ అంటే ఏంటంటే అప్పటిదాకా వాడు ఇంకేం లేదు నేను నీటి మడుగులో మునిగిపోయాను అనేటువంటి వాడికి ఒక ఆశ చిగురించింది అన్నట్టు. పర్వాలేదు మన స్నేహితుడు ఇప్పటిదాకా మనకు టచ్లో లేడు, వీడు మనకు అసలు వస్తాడా రాడా అని అనుకున్నాం, వాడు వచ్చాడు మన ఇంటికి వచ్చి మనకి నేను నీకు అండగా ఉంటాను, నువ్వేం కంగారు పడక్కర్లేదని ధైర్యం ఇచ్చాడు, నీకు పర్వాలేదులే అన్నటువంటిది ఒక కుటుంబం వాళ్ళు వాడికి చెప్పడం ఇలాంటిదంతా కూడా జరుగుతుంది. The whole problem of disease, a new attitude to the whole problem of disease and healing, and to train humanity in a better and happier sense of proportion where disease and health are concerned. సో హ్యుమానిటీని ఒక బెటర్ హ్యాపీయర్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్లోకి మనం వాళ్ళని ట్రైనప్ చేయాలి ఇప్పుడు కూడా. అంటే మానవజాత అందరూ కూడా డిసీజ్ మీద, ఒక హెల్త్ మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పరచుకొని, ఒక చక్కటి భాషణ అంటున్నది కలిగి ఉండి, ఒక నూతన కోణంగా జీవించడం అంటున్నది ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు. అంటే భయం అంటున్నది అవసరం లేదు. తర్వాత ఇందాక చెప్పినటువంటి లా ఆఫ్ కర్మాన్ని మనం చక్కగా గౌరవించడం, యూజ్ చేసుకుంటే చాలు. ఇట్ విల్ ఆల్సో బి అబ్వియస్ టు యూ దట్ ద వర్డ్ restitution concerns the high act of restoring to the patient that
which he needs in order correctly to face life in a physical body and on the physical plane, or the continuity of life on the other levels unseen by the average man and regarded as problematical and intangible. The situation may also involve the righting of wrongs by the patients. వాడికి రెస్టిట్యూషన్ అంటే చక్కగా అందేటట్టుగా చేయండి అన్నారు. ఏంటంటున్నారు రెస్టిట్యూషన్ అంటే దట్ విచ్ హీ నీడ్స్ ఇన్ ఆర్డర్ కరెక్ట్లీ టు ఫేస్ లైఫ్. జీవితాన్ని చక్కగా ఫేస్ చేయగలిగేటువంటి విధంగా వాడిని తయారు చేయండి. ఇప్పుడు కూడా దిగజారిపోద్దు, నువ్వు ఎప్పుడు కూడా భయపడిపోవద్దు. లైఫ్లో భయపడిపోతే ఏం సాధిస్తాం, మనం ఏం సాధించలేం. దైవాన్ని మనం ధ్యానం చేయడంలో ఏంటంటే మనకు భయం అనేటువంటిది ఉండకూడదండి. ఎప్పుడు కూడా దేన్ని చూసినా సరే అలా వణికిపోతుంటాం. అమ్మ వాడేం చేసేస్తాడు అంటే ఎప్పుడు కూడా మనం తప్పు చేయొద్దు ఫస్ట్ దయచేసి. చోటులో మన చుట్టూతో ఏర్పడుతున్న పరిస్థితులను చూసి మనం ప్రధానంగా చాలా భయపడిపోతాం. పరిస్థితులను చూసి ఎప్పుడు భయపడక్కర్లేదు. మనం నమ్ముకున్నటువంటి మాస్టర్ గారు కానీ, మనం నమ్ముకున్నటువంటి దైవం కానీ మనని క్లిష్ట పరిస్థితులు అలా వదిలేసి అలా ఉంచేస్తారా? అలా ఎప్పుడూ ఉండదు కదా. మనకి అదేదో ఒకటి చదువుతాం, మనం కొటేషన్ పెట్టుకుంటుంటారు అందరూ, మన ఫుడ్ స్టెప్స్ అని పెడుతుంటారు. నేను చాలా దాంట్లో చాలా బాగా రాశాను. మొదటంతా కూడా ఇద్దరు నడుస్తున్నట్టుగా ఉంది, తర్వాత చూస్తే ఒక్కళ్ళే నడుస్తున్నట్టుగా ఉంది. నన్ను ఒక్కడిని ఒంటరి చేసి వెళ్ళిపోతున్నాను అంటే, లేదు నాయన నేను ఆ టైంలో నేను ఎత్తుకుని నేను తీసుకెళ్తున్నాను అన్నట్టుగా రాస్తాడు ఫుడ్ స్టెప్స్. చాలా బాగుంటుంది. సో అలాంటి చదువుకున్నప్పుడు మనకి తప్పకుండా మనకు ఒక ధైర్యం వస్తుంది. ఏంటంటే మన మాస్టర్ గారు మనతో ఉన్నారు, మనకేం పర్వాలేదు అంటున్న ధైర్యం వస్తుంది. సో ప్రాబ్లమ్స్ ఒక రకంగా ఏర్పడినప్పుడు మనకి మనం నమ్ముకున్నటువంటి దైవం మీద మనకి విశ్వాసం బాగా చక్కగా అది ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంటుంది. ఎస్, ఆయన ఉన్నారు మనకి నిజంగానే, లేకపోతే అంతటి కష్టం మనం దాటగలిగేవాళ్ళం. అలాంటిది ఒక ఇది ఏర్పడుతుంది. అందు గురించి రెస్టిట్యూషన్ అంటే వాడికి లైఫ్ మీద ఒక చక్కటి దృష్టి అంటున్నది ఏర్పడటం. కరెక్ట్ ఇన్ ఆర్డర్ కరెక్ట్లీ టు ఫేస్ లైఫ్ ఇన్ ఎ ఫిజికల్ బాడీ అండ్ on the physical plane, or the continuity of life on the other levels unseen by the average man and regarded as problematical and intangible. Unseen by average man, అది యావరేజ్ మ్యాన్ అంటే ఫిజికల్ ప్లేన్లో లేకపోయినా మిగిలిన ప్లేన్స్లో అక్కడ ఉండి అక్కడే మన అలా కాపాడుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించుకోవాలి విషయాన్ని. వాళ్ళు ఏం చెప్తున్నారు అది వింటూ ఉంటే వాళ్ళు ఎక్కువ కాపాడడం ఉంటుందండి. మనకు తోచిందే మనం జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వినట్లేదు కదా, మనం చెప్పింది మన పనిలో మనం వెళ్ళిపోతాం అంటుండే దీనికే ఉంటారు. ఒకసారి కుటుంబంలో పెద్దలు ఎవరినో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని చక్కగా ప్రతిరోజు వాళ్ళ దగ్గర అగరబత్తి వెలిగించు ఏదో సంథింగ్ వీడేదో వాళ్ళకి దండం పెట్టుకుని చేస్తుంటే వాళ్ళ నుంచి గైడెన్స్ అలా అందుతుంది. వీడు ఎంతగా వాళ్ళని తలుచుకుంటాడో అంతగా వాళ్ళ గైడెన్స్ పెట్టాలి. తలుచుకోవడం మానేసి నాకు నేను అవసరం లేదంటగా వీడు జీవిస్తున్నాడు అనుకో, వాళ్ళు దట్స్ ఆల్ రైట్, నెమ్మదిగా వాళ్ళు కూడా విత్డ్రా అయిపోతారు. అంటే ఇక్కడ చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే దేహం వదిలేసినటువంటి వాళ్ళ యొక్క ఇది కూడా వీళ్ళకి అందుతుంటుంది. దేహంలో ఫ్యామిలీకి కానీ అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ ఆర్డర్ కరెక్ట్లీ అది లైఫ్ ఇన్ ఎ ఫిజికల్ బాడీ అండ్ టు ద ఫిజికల్ ప్లేన్ ఆర్ ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఆన్ ది అదర్ లెవెల్స్ అన్సీన్ బై ది యావరేజ్ మ్యాన్. మిగిలిన ప్లేన్స్లో లైఫ్ కంటిన్యూ అవుతుంటుంది. ఫిజికల్ బాడీ వదిలేసినంత మాత్రాన వాడు ఇక్కడ లేడండి అని అనుకోవద్దు దయచేసి. అన్సీన్ బై అన్ యావరేజ్ మ్యాన్, వీడు మామూలుగా ఉంటుంటాడు చూడలేడు, కానీ నిజానికి ఆయన అక్కడే ఉంటారు. వచ్చారు వీళ్ళందరూ వచ్చారు ఏంటి అంటే మనకి కొన్ని కథల్లో చక్కగా మాస్టర్ గారు రాస్తారు. కథాలహరిలో ఒక కథలో రాస్తారు మాస్టర్ గారు చక్కగా. వీళ్ళిద్దరు కార్లు అలా వెళుతుంటారు. కార్లు అలా వెళుతూ వాళ్ళకి ఆ కొండ మీద అలా వెళుతుంటుంది కారు. ఎక్కడో అది యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిపోయినా వీళ్ళు అలా వాళ్ళ జర్నీ కంటిన్యూ చేస్తుంటారు. అంటే నిజానికి అక్కడ యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళు చనిపోతారు. చనిపోయినా వీళ్ళు అలా వాళ్ళ జర్నీ ఏదో చూడాలని అలా వెళ్తారు. మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు అక్కడ అందరూ అలా గుమ్ముగూడు ఉన్నట్టుగా కనపడతారు. అక్కడ వాళ్ళ లైఫ్ మనం చనిపోయాం కదా అంటున్నది అక్కడ పోతుంది. అంటే ఏంటంటే బేసిక్గా లైఫ్ అనేటువంటిది దేహం వదిలేసిన లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అలా కంటిన్యూ అవుతుంది. ఆస్ట్రల్ ప్లేన్లో అది అలా కంటిన్యూ అవుతుంటుంది లైఫ్. సో ఆస్ట్రల్ ప్లేన్ మెంటల్ ప్లేన్లో వాళ్ళు అక్కడే ఉంటుంటారు. ఎవరైతే వాళ్ళని తలుచుకుంటుంటారో వాళ్ళ దగ్గర అలా ఉంటుంటారు. వాళ్ళు యావరేజ్ మ్యాన్కేమో ఆయన ఇంకా లేడు అంటున్న భావం ఉంటుంటుంది. The continuity of life on the other levels unseen by the average man and regarded as problematical and intangible.
వాడికి ఎలా అనిపిస్తుంటే ఓ లైఫ్ చాలా ప్రాబ్లంగా ఉంది, ఏంటి ఏంటి అని చాలా ఇదిగా ఉంది, వీళ్ళు లేపాడు, ఇది ఎట్లా మనకి రోజు గడిచేది ఎట్లా, ఇలాంటివన్నీ అలా ఏర్పడుతుంది. Restitution may also involve the righting of wrongs of the patient prior to receiving what he will regard as successful treatment. But it primarily concerns the effect of the healing group when it first establishes contact with the one to be healed. Concerns the effect of the healing group. హీలింగ్ గ్రూప్ వీడిని ఎవరైతే హీల్ చేస్తున్నారో వాడితో ఒక చక్కటి కనెక్టివిటీ అంటున్నది ఏర్పడినప్పుడు ద ఎఫెక్ట్ ఆఫ్ ద హీలింగ్ గ్రూప్ వెన్ ఇట్ ఫస్ట్ ఎస్టాబ్లిషెస్ కాంటాక్ట్ విత్ ద వన్ టు బి హీల్. సో ఎప్పుడైతే వాడికి ఈ హీలింగ్ గ్రూప్కి ఒక చక్కటి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుందో అక్కడ వీడికి ఒక రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి టర్న్ అప్ అయినటువంటి ఇది వీడు గమనిస్తాడు లైఫ్లో. ఎస్, ఈ రోజు నుంచి నాకు ఏదో కొంచెం బెటర్గా ఉందండి, నాకు కొంచెం అదేనండి 4 రోజులు అయితే కనుక యాంటీబయాటిక్ అది పనిచేస్తుంది, మీకు తగ్గుతుంది, ఏం పర్వాలేదు, ఇలాంటిది వాళ్ళు చెప్పచ్చు. కానీ వీడికి ఇక్కడ ఏంటంటే ఒక హీలింగ్ గ్రూప్ తోటి వీడికి టచ్ అంటున్నది స్టార్ట్ అయింది, వాళ్ళు ఏదో ప్రేయర్ చేశారు, ఏదో చేశారు, వీళ్ళు చక్కగా వాడికి తగ్గడం అంటుంది జరుగుతుంది. ప్రేయర్ టు రిసీవింగ్ వాట్ హీ విల్ రికార్డ్ యాజ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ప్రేయర్ టు రిసీవింగ్ అది ఆ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అంటున్న దానికి ఇక్కడ అంతర్గా ఇది జరుగుతుంటుంది. అందు గురించి మెడిసిన్ ఏదైనా వాడుకోండి, పర్వాలేదు. ఒక హీలింగ్గా మీరు వెళ్తున్నప్పుడు, హీలింగ్ హయ్యర్ ప్రిన్సిపల్స్కి మీరు తీసుకెళ్తున్నప్పుడు మెడిసిన్ ఈజ్ వన్ పార్ట్, ది అదర్ పార్ట్ ఆర్ ద మేజర్ పార్ట్ ఈజ్ హీలింగ్. ఈ మేజర్ పార్ట్ ఆఫ్ హీలింగ్లో ఉంటున్నప్పుడు పేషెంట్కి కొన్ని విషయాలు మనం ఇందాక చెప్పుకొని ఇది చేసుకున్నట్టు చక్కగా ప్రశాంతం కూర్చోవడం, వీడు చక్కగా హీలింగ్ చేయడం అంటే జరగచ్చు. But it first establishes contact with the one to be healed. This must not be forgotten. So he will regard as successful treatment. But it primarily concerns the effect of the healing group when it first establishes contact with the one to be healed. అది వాళ్ళకి వీళ్ళకి ఒక కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అయింది. అందు గురించి మీకు మెడిసిన్ పనిచేయడం అంటుండేది అక్కడ స్టార్ట్. మెడిసిన్ వేసుకోగానే పనిచేసిందా, ఎలా అయినా పనిచేయచ్చు, వేసుకున్న రోజు నుంచి పనిచేయచ్చు, వేసుకున్న తర్వాత 4 రోజుల తర్వాత నుంచి పనిచేయచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. దానికన్నా ముందు జరిగిన విషయం ఏంటంటే హీలింగ్ గ్రూప్ తోటి వీడికి ఒక చక్కటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది, హీలింగ్ చక్కగా జరుగుతుంది. దాని చిహ్నంగానే ఇప్పుడు ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ఏదో డాక్టర్లు మందులు ఏదో ఇచ్చారు, ఇవి చక్కగా వాడికి రోగాన్ని తగ్గిస్తున్నాయి. లేదా ఒక మంచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వీడికి రోగం తగ్గబడుతుంది. This must not be forgotten. Sometimes when the patient's karma indicates it, the will to live must be restored to him. In other cases, the rejection of fear of life or fear of death must be induced. కొన్ని కేసెస్లో కర్మ ఇండికేట్స్, when the patient's karma indicates it, the will to live must be restored to him. will to live అనేటువంటి చక్కవాడికి ఆ భావం బాగా అందించేటట్టుగా ఉండాలి. will to live, I should live. దేహం వదిలేసి ఏం సాధించబోతున్నావు, వదిలేసి ఏం చేద్దాను, ఎక్కడికి పోతాను, ఇక్కడే ఉంటావు. దేహంలో ఉంటే నువ్వు ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ చేయగలవు, దేహం వదిలేస్తే నువ్వేం చేయలేదు, బాగా గుర్తుపెట్టుకొని చెప్పాలి. నీకున్నటువంటి ప్రాబ్లం తొలగించుకోవాలన్నా ఏదైనా సరే, నువ్వు ఉదాహరణకి నిన్న జైల్లో పెట్టేశారనుకోండి, జైల్లో పెట్టేస్తే నువ్వు అసలు ఏమీ అప్పు కట్టలేవు. నువ్వు ఏదో రోజు పని చేస్తూ నెలకి 100 రూపాయలు కట్టాల్సింది కనీసం 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చి కడుతున్నాను అనుకోసారి, తొందరగట్టు అంటారు బ్యాంక్ వాళ్ళు, అంతే చెప్తే నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టవు. అది మర్చిపోకట్ల. గురించి కర్మని ఈ అప్పులని మనకు తేరవండి, ఆ కష్టాలని మనకు పోవండి, దీని బదులు డైరెక్ట్ మనం సరెండర్ అయిపోయి చనిపోతేనే బెస్ట్. దానివల్ల ఏమీ సాధించదు. కష్టాలు పలానావిగా ఉన్నవి, దాని అప్పులు తీర్చుకోవడానికి నెమ్మదిగా దానికి ఏదో సొల్యూషన్ పట్టుకో, పెద్దవాళ్ళని ఎవరైనా పట్టుకోవాళ్ళు నీకు సలహాలు ఇస్తారు, అవి బేస్ చేసుకుని ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళు. కానీ కష్టాలను చూసి వణికిపోయి భయపడిపోయి అబ్బాయి దీనికి చనిపోవడమే బెటర్ సార్, ఇదంతా ఎవరు భరిస్తారు సార్, ఇప్పటికే చాలా ఇదైపోయిందండి, ఇలా అనుకోవడం వల్ల లాభం లేదు. అది వాడికి చక్కగా తెలియజేస్తారు. మనం రిజెక్షన్ ఆఫ్ ఫియర్ అంటున్నది ఉండాలి. మనం మస్ట్ బి ఇండ్యూస్డ్, ద రిజెక్షన్ ఆఫ్ ఫియర్ మస్ట్ బి ఇండ్యూస్డ్. అంటే ఒక్కొక్కసారి ఒక మాటలో చెప్తే అవ్వదండి, చాలా నిదానంగా చాలా ఓపికగా చెప్పాలి. చాలా కష్టం అలాంటివి చెప్పడం చేయడం. అంటే మనని చూస్తే వాడు అది ఆ కష్టం నుంచి దాటగలిగేటటువంటి మాటలు మన నోటి నుంచి రావాలి. అంటే ఎంతో ప్రేమతో మనం మాట్లాడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఓకే. మా చిన్నప్పుడు మేము బాగా చిన్నవాళ్ళం. అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి సరూర్ నగర్ అంటే ఇక్కడి నుంచి కనీసం 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఫోన్ వచ్చింది నాన్నగారికి. ఏంటంటే
పలానా ఆయన కిరోసిన్ పోసేసుకున్నాడు, నిప్పు అంటించుకోబోతున్నాడు, ఆయన్ని చనిపోకురా నాయన వద్దురా అని చెప్తే ఆగట్లేదు. ఇది కండిషన్. ఫోన్ వచ్చింది. వెంటనే నాన్నగారు వాడికి అలా కాదు, మీరు హోమియోలో పలానా మందు ఉంది, ఈ మందు ముందు వాడి నోట్లో ఏంటి, నేను వస్తున్నాను అన్నారు నాన్న వెంటనే. సరే వాడికి వెంటనే ఆరం మెట్రో 10 50 అయితే వేసారు. వాడికి వెంటనే నోట్లో వేసి నాన్నగారు వెళ్ళిపోయారు. వెంటనే పని మీద బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాడితో మాట్లాడితే వాడు నాన్నగారు మాట్లాడగల వాడు ఇదయ్యి వాడు అటెంప్ట్ నోట్ మానేశాడు. అంటే మందు ఒకటి పని చేయాలి, ఇది జరగాలి, ఇక్కడ రెండు చెప్పారు కదా. అది ఎప్పుడైతే అది వెళ్ళి ఇలా మాట్లాడు నెమ్మదిగా వాడు దాన్ని చూడు పడేసేవాడు, శుభ్రంగా వాడు జీవితం మాట్లాడు కంటిన్యూ చేసుకున్నాడు అలా. సో అలా మనం వాడికి రిజెక్షన్ ఆఫ్ ఫియర్ మస్ట్ బి ఇండ్యూస్డ్. అది చాలా మన మాటల్లో అది బాగా వాడికి అనిపించాలి, బాగా గట్టిగా మాట్లాడేవాడు. ఏం భయపడుతున్నావు, భయపడను, ఎందుకు భయం 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 ఎందుకు భయం, ఏమైపోతావు ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ అంత పెరిగింది మెడికల్గా, ఎందుకు భయపడిపోతున్నావు అలా, ఎంతమంది ఉన్నా మేము అందరూ ఏమైపోయాం అనుకున్నాను, అతడు ఒక మాట అని చెప్పి ఇలా ఏదో సంథింగ్ వాడికి ధైర్యం కల్పించేటువంటి మాటలు చెప్పాలి. భయపడద్దు, భగవంతుడు ఉన్నాడు, ఆయన ఊరిని చూస్తూ ఉండేటైతే ఎందుకు, ఊరిని చూస్తూ ఉండడు కదా ఆయన. అంటే ఒక బాగా ధైర్యం కలిగించేట్టుగా మనం మాట్లాడాలి. అంటే మాట్లాడాలంటే ముందు మనం ధైర్యంగా ఉండాలి. చాలా కండిషన్స్ని కానీ సిచ్యువేషన్స్ని చూసి ముందు మనం వణికిపోకూడదు, మనం ధైర్యంగా ఉండాలి, వాడికి ధైర్యాన్ని అందించాలి. మన నోటి నుంచి ఏం పర్వాలేదు దైవం ఉన్నాడు అన్నట్టు మనం మాట్లాడుకోండి, వాడికి తెలుసా ఇదన్నీ జరిగే పనులు కాదులే, గురించి వాడు ఏం మాట్లాడకుండా ఏం అనకుండా బాగుంటుందని వాడు అలా అంటున్నాడు, అలా ఉండకూడదు. మనం మాట్లాడే మాట చాలా ధైర్యం ఇచ్చేటట్టుగా ఉండాలి అన్నమాట. వాడు ఎంతటి కష్టంలో ఉన్నా సరే దైవం తలుచుకుంటే ఇంత కష్టం నుంచి ఇలా తీసేయగలడు కదా ఆయన, పెద్ద విషయం కాదు కదా ఆయనకి. చాలా గట్టిగా మాట్లాడాలి. Fear of death is a rejection of fear must be induced, bringing with it the restoration of courage, the restoration of the affirmative attitude in all circumstances may be the quality needed. అది చక్కటి ధైర్యం అందించేటువంటి మాటలు మాట్లాడాలి. లేదా మనం మాట్లాడలేం అనుకోండి, వాళ్ళ ఇంట్లో పెద్దలు ఎవరున్నారు వాళ్ళని అక్కడ కూర్చొని మాట్లాడాలి. అగో ఆయన చెప్తున్నారు కదా, ఇంకేంటి కూరుకునే చెప్తున్నారు కదా, ధైర్యంగా ఉంది, ఆయన చేత ఒక మాట అనిపించి తర్వాత వీడు గంటూ మాట్లాడచ్చు, లేదా వీడే డైరెక్ట్గా మాట్లాడచ్చు. నిజానికి ఒక చక్కటి సాధకుడు అనుకోండి, వాడే డైరెక్ట్గా మాట్లాడితే అందులో అందేటువంటి ఎనర్జీ ఎక్కువ. చక్కగా భగవాన్ నమ్ముకుని లేదా మాస్టర్ గారు నమ్ముకుని ఉన్నటువంటి వాడు మాట్లాడే మాటల్లో ఎనర్జీ ఎక్కువ తెలిసి వాడే వెళ్ళి మాట్లాడేయచ్చు. వాళ్ళని ఎవరిని వాళ్ళని కూర్చోబెట్టి, ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకే ముందు ధైర్యం ఉండదు, లేదా వాళ్ళే ముందు ధైర్యం చెప్పరు అనుకోండి. వాడిని కూర్చోబెట్టి చెప్పిస్తే పెద్ద ఉపయోగం ఉండదు, వీడే చక్కగా ధైర్యం చెప్పచ్చు వాడికి. అది మస్ట్ బి ఒక కరేజియస్ అంటుండే వాడు చక్కగా అనిపించాలి. కరేజ్, ద రెస్టరేషన్ ఆఫ్ అన్ అఫర్మేటివ్ యాటిట్యూడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ మే బి ద క్వాలిటీ నీడెడ్, బ్రింగింగ్ విత్ ఇట్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ ద విల్లింగ్నెస్ టు టేక్ with understanding and with joy whatever the future may bring. With understanding and with joy, understanding with joy and whatever may the future bring. ఏది జరిగినా పర్వాలేదు అన్నటువంటి దాంట్లో వాడు చక్కగా చెప్పాలి. ఏం పర్వాలేదు, నీ కుటుంబానికి నేనున్నాను అంటే వాడు ఒక ధైర్యం కల్పించాలి ఫస్ట్. It may also involve the restitution of harmonious relations with the patient's surroundings, with family and friends, and the consequent result of renewed correct adjustments. అవసరమైతే ఫ్యామిలీలో ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పెట్టిగా చూడండి. అంటే వాడెవడో వీడు అన్నదమ్ములకి ఇద్దరికి పడదు అనుకోండి, నెమ్మదిగా మీరు తమ్ముడి దగ్గరకు అన్నయ్య దగ్గరికి వెళ్ళి అదే కాదురా వాడు సావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఈ టైంలో నీకు పట్టింపులను పట్టుదలలు కాదురా నాయన కావాల్సింది, వాడు బ్రతుకుండడం కావాలి, అందు గురించి నువ్వు చక్కగా నువ్వురా, నేను ఉంటాను నీ పక్కన, ఇద్దరు ఫైట్ చేసుకుని ఏం సాధించుతారు, ఏం లేవాడు ఒక మంచి మాటలు వాళ్ళ కుటుంబానికి, అంటే మనం చేయగలిగే అంటారు, బియాండ్ అవర్ లిమిట్స్ వెళ్ళమని కాదు, బట్ మనలో ఒక వాళ్ళకి చేద్దాం అనేటువంటి ఉత్సాహం మనకు ఉండాలి. బేసిక్గా కుటుంబానికి మంచి చేద్దాం ఇది చేద్దాం అనేటువంటి భావం మనకుంటే మన వెంట ఆ హయ్యర్ ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తుంటుంది. అందు గురించి మనం మాట్లాడేటప్పుడు వాడికి ఒక ధైర్యం కల్పించి, ఆ కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నారండి అలా ఉండకండి, చక్కారండి,
వాడికి ఒక ధైర్యం చెప్పండి, మీరు అందరూ వస్తే అని వాడు ధైర్యంగా ఉంటాడు. వాడు అలాంటి చక్కగా మాట్లాడాలి. ఒక కుటుంబంలో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం అది ఉండేటట్టుగా చూడాలి. దైవాన్ని నమ్ముకున్నాం మనం, ఏమైపోతాం మనం, మన పిల్లలందరూ ఏమైపోతారు, అలా ఇదిగా ఉంటారు. ఒక కుటుంబం అలానే అంటే ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి. భగవంతుడు నేను నమ్ముకున్నటువంటి వాళ్ళు లేదా మాస్టర్ గారు నమ్ముకున్నటువంటి వాళ్ళు కుటుంబం ఎప్పటికీ సేఫ్ అలా ఉన్నటువంటి. ఒక ఆయన ఇలాంటి గురు పూజల్లో ఆయన దేహం వదిలేశాడండి. గురు పూజల్లో ప్రేయర్ చేస్తుంటే దేహం వదిలేశాడు ఒక ఆయన. వాళ్ళ కుటుంబంలో చాలా చిన్న చిన్న పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ ఉంది. వాళ్ళ కుటుంబం అంతా చాలా ఇబ్బందులు. అంటే ఇబ్బందులు అంటే సంపాదించాలని ఆయన ఇదైపోయారు. మరి ఈరోజు చూసుకుంటే అందరూ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు కుటుంబం అంతా. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా సెటిల్ అయిపోయారు. మరి ఇలాంటి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన చుట్టూ. వదిలేసి మనం వాడికి కష్టంలో అంటున్నాడు ఒక ధైర్యం చెప్పాలి ఇప్పుడు కూడా. ఇట్ మే ఆల్సో involve the restitution of harmonious relations and the consequent result of renewed correct adjustments and uprising of a spirit of love and the negation of what may have been deep-seated wrong thinking. రాంగ్ థింకింగ్లో నుంచి వాడికి అప్సీటెడ్లో కూడా చక్కగా ఊర్ధంగా చక్కగా వెళ్ళి ప్రేమ అనేటువంటిది వాడిని నమ్మాలి. మిగిలిన ఏవో అది అయిపోతుంది ఇది అయిపోతుంది, ఎవడు మనకి లేడు, మన కుటుంబం అదా రోడ్డును పాలైపోతుంది, నేను చనిపోతే నాకేమో ఇంత రోగం వచ్చేసింది, ఇప్పుడు నేను చనిపోతాను ఇంకా, ఇలాంటి భావాలు వాడికి ఉండని కానీ చక్కగా కుటుంబానికి ఏమీ అయిపోదు అంటే ఒక ధైర్యం వాడికి ఇవ్వండి. నీకు రోగం తగ్గుతుంది అంటే ధైర్యం వాడికి ఇవ్వాలి. తగ్గచ్చు తగ్గకపోవచ్చు గ్యారంటీ అన్నటువంటిది చెప్పకండి. ఏం పర్లేదు దైవం ఉన్నాడు అనేటువంటి మాట మాత్రం చక్కగా చెప్పండి. దైవం తలుచుకుంటే ఏమీ పెద్ద విషయం కాదు. చక్కగా పురుష మీదంలో చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ ఆ విషయాలు. ఇట్ విల్ బి అపరెంట్ టు యూ దేర్ఫోర్ దట్ ది process of following a healing ritual is only one phase of the work to be done, and that the relation of the healer and the patient is basically an educational one. It must be the education tempered by the physical condition of the sick person. You will find as you work along these lines that it will be necessary to have short expositions of the work to be done, of the restitutions which the patient must be prepared to make in order to facilitate the inflow of the healing force. He must be induced to clean the state, if I may use such a symbolic phrase. If the work of healing is to be successful under the law of karma, clean the state, the physical state, and చక్కగా క్లీన్గా పెట్టుకోండి. మీ యొక్క మెంటల్ స్టేట్ ఇవన్నీ క్లీన్గా పెట్టుకోవడం అంటే ఈ రోగం తగ్గదు, నేను చనిపోయేవాడిని, ఇలాంటి భావాలు నెమ్మదిగా లాగేస్తాయి. ఇప్పుడు చక్కటి ధైర్యం కల్పించేటట్టుగాను, అంటే వాడికి మాట్లాడే మాట పెద్దలు వాళ్ళు వింటే మనకు చాలా చక్కగా తెలుస్తుంది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనే విషయం. సో ఒక చక్కగా వాడికి ధైర్యం కల్పించేటువంటి మాటలు మాట్లాడాలి మనం, వాడికి ఆనందం కలిగించేటువంటి మాటలు మాట్లాడాలి. అలానే మీరు మాట్లాడినటువంటి మాటల్లో నేను ప్రే చేస్తాను గ్యారంటీడ్ అన్నటువంటిది చెప్పకండి అని చెప్పాడు. పేషెంట్కి ఇచ్చేటువంటి చెప్పేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మర్చిపోకండి దయచేసి. అలానే వాడిని వదిలేసి అన్నటువంటి గురించి చెప్పలేదు. వాడికి పరిస్థితులు ఎలా అయినా తిరగాని ఏం తిరిగితే ఏమైపోతుంది, మనం ఏం అయిపోం, అలాంటిది ఒక ధైర్యం చెప్పండి పేషెంట్, అది చాలా అవసరం. సో ద రిలేషన్ ఆఫ్ ది హీలర్ అండ్ పేషెంట్ ఈస్ బేసికల్లీ అండ్ ఎడ్యుకేషనల్ వన్. రిలేషన్ ఆఫ్ ది పేషెంట్ హీలర్ అంటే చక్కగా ఈ హీలింగ్ చేయాలంటే పేషెంట్కి హీలర్ మీద ఒక చక్కటి భావం కలగాలి. ఏం పర్వాలేదు ఆయన హీలింగ్ చేస్తారు చాలా, అలా ఏదో ఒక చక్కటి భావం ఏర్పడాలి. ఆయన చాలా ఇదే పూజ చేస్తారు, ఆయన ప్రేయర్ చేస్తారు, నీకేం పర్వాలేదు అంటున్న మాటలు కూడా వేరే వాళ్ళు చెప్పగలగాలి. ఇలాంటి చక్కగా ఏర్పడితే వాడికి ఒక గురి ఏర్పడుతుంది, అది చాలా అవసరం. The phase of the preparatory work is not easy with patients who may be grievously ill. It may not be possible. It will be found by all healing agencies that when working with those who are spiritually minded and those whose lives have for a long time been based upon right effort and a current rendering unto cases the things which are cases and unto God the things which are God's, that the work of healing will be greatly accelerated, or on the other hand, that the task of smoothing the way
through the gates of death will be greatly simplified. సో ఒక ప్రొప్రైటరీ వర్క్ అనేటువంటిది చేయడం అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి, మనం జాగ్రత్తగా చేసుకోవడంలో. దీని గురించి ప్రిపరేటరీ వర్క్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.